భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఓ చిన్న కథ. అనగా అనగా ఒక ఆయన మంచి వ్యాపారం చేసుకుంటున్నట్ట. చాలా లాభసాటి వ్యాపారం. తనకి ఎదురుకుండానే మరొక వ్యక్తి కూడా తనతోటి కాంపిటీటర్గా మరొక షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. బాగా వ్యాపారం జరిగేటటువంటి లాభసాటిగా ఉండేటువంటి రోజుల్లో ఒకడు అందులో వ్యాపారం మానేసి షాపును మూసివేశాడు. రెండో వాడికి ఎప్పుడూ కాంపిటీటర్గా ఉండే వ్యక్తి ఎందుకు మానేశాడో తెలియలేదు. వాడు ఎప్పుడైనా మానాడంటే ఎంతకంటే లాభం ఉంటేనే మానతాడనే విషయం మాత్రమే వాడికి తెలుసును. ఏం జరిగింది అని వాడు రకరకాలుగా దాని గురించి పరిశోధన సాగించాడు. అయితే వాడెక్కడో ఊరు బయట చెట్టు కిందకి వెళ్ళి ఏదో జపం చేస్తున్నాడని తెలిసింది. తను చేసే వ్యాపారం కంటే ఎంతకంటే లాభం వచ్చేదేదో తప్ప వాడు చేయడు కనుక ఏదో ఒకటి వాడు అక్కడ సాధించబోతున్నాడు. తను కూడా అంతకంటే గొప్పదేదో సాధించాలి అని మనవాడు కూడా షాపు మూసేసి వెళ్ళాడు. అంటే నేను వాడు కూర్చునేటటువంటి చెట్టుకు ఎదురుకుండానే మరో చెట్టు కింద మనవాడు ఆసనం వేసుకున్నాడు. శుభ్రంగా వీడు జపం ప్రారంభించాడు. ఇద్దరి జపం సాగుతోంది. కొన్ని రోజులు సాగింది ఇలాగా. వాడికి ఉండేటటువంటి ఆ జప ప్రభావం చేత దేవుడు వాడితో సాక్షాత్కరించాట. ఏమో ఏం కావాలి అని అడిగాడు. నా దగ్గరికే వచ్చావా, వాడి దగ్గరికి వెళ్ళి వస్తున్నావా అని అడిగాడు మనవాడు. అంటే ముందు నీ దగ్గరికే వచ్చానయ్యా, నువ్వే కదా ముందర జపం ప్రారంభించింది అన్నాడు. అయితే ముందు వాడి దగ్గరికి వెళ్ళిరా, వాడు ఎందుకు వచ్చాడో కనుక్కో, అప్పుడు నేను చెప్తాను నాకేం కావాలో అన్నాడు మనవాడు. దేవుడు ఒకసారి వచ్చేంతవరకే తప్ప వచ్చాక పాపం చాలా జాలిగా ఉంటాడు. రాకపోతే మాత్రం చాలా కఠినంగా ఉంటాడు. ఎలాగ వచ్చేసాడు కనుక పాపం వరం ఇవ్వకుండా వెళ్ళలేడు. సరే వాడి దగ్గరికి వెడతానని ఎదట వాడి దగ్గరికి వెళ్ళాడట. ఏమయ్యా నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా దగ్గరికే ముందు వస్తున్నావా, వాడి దగ్గరికి వెళ్ళావా అని అడిగాడు. వాడి దగ్గరికే వెళ్ళాను, వాడు ముందర నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే ముందర వాడి దగ్గరికే వెళ్ళు, జపం వాడు ప్రారంభించాడు కనుక వాడికే ముందర ఇయ్యి, వాడికి ఏది ఇస్తే దానికి రెట్టింపు నాకు ఇచ్చేయి అన్నాడు ఈయన. ఓహో ఆశ్చర్యపడ్డాడు దేవుడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా నీకు ఇచ్చిన దానికి రెట్టింపు వాడికి ఇమ్మన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు ఇచ్చిన దానికి రెట్టింపు వాడికి వస్తే నేను ఎట్లా వ్యాపారంలో సరైనటువంటి వాడిని అవుతాను కనుక వాడికంటే నాది లాభసాటిగా ఉండాలి కదా. అయితే ఓ పని చేయి, నాదో కన్ను తీసేయి అన్నాడు. ఓ కన్ను వీడికి తీసేస్తే అవతల వాడికి 2 కళ్ళు తీసేయాల్సి వస్తుంది కనుక తనది ఒక కన్ను పోయినా బెంగలేదు, అవతల వాడికి 2 కళ్ళు పోయేటట్టయితే. ఇది వాడిలో ఉండేటటువంటి ప్రవృత్తి, వాడిలో ఉండేటటువంటి ఒక ఎదటవాడికి హాని కలిగించి చూసి ఆనందించేటటువంటి ప్రవృత్తి కదా. అర్జునుడిలో కూడా అట్లాంటి ప్రవృత్తే ఉన్నట్టు కొంచెం చూచాయిగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది అర్జునుడు ప్రయోగించినటువంటి మాటల్లో తెలుస్తుంది. నిజానికి అర్జునుడు గొప్ప ధార్మికుడిగా తను మాట్లాడుతున్నప్పటికీ కూడా నన్ను ప్రతీకారం చేయక శస్త్రం పట్టక నేనుంటే వాళ్ళు ప్రతీకార వాంఛతో శస్త్రం పట్టి వచ్చి నన్ను కొడితే అదే నాకు క్షేమతరం అని ప్రయోగించాడు. తన్మే క్షేమతరం భవేత్. క్షేమతరం అంటే క్షేమమేమి, అప్పుడు ఇది క్షేమతరం అవుతుంది అన్నమాట. ఇందాక వ్యాపారి వాడు 2 కళ్ళు పోతున్నాయి కదా, నాది ఒక కన్నే కదా పోయేది కనుక వాడికంటే నాకు లాభమే అన్నట్టుగా తనకంటే ఆవలవాడికి ఎక్కువ నష్టం కలగాలి అని కోరుకునే మనస్తత్వం అర్జునుడిది అన్నట్టు అనిపిస్తుంది మనకి ఆ చేసినటువంటి పద ప్రయోగం చూసినట్టయితే. ఏమిటి క్షేమము? క్షేమం ఏమిటంటే యుద్ధం జరిగింది అనుకుందాం. వాడు అస్త్రం పట్టాడు, తను అస్త్రం పట్టాడు. ఇద్దరికి కనుక ఒకవేళ వీర మరణమో లేక లాభమో జరిగితే మరణం జరిగిన వాడికి కూడా వీర స్వర్గమే వస్తుంది అని అంటారు. గెలిచిన వాడికి వీరస్వర్గమే, యుద్ధంలో మరణించిన వాడికి కూడా వీరస్వర్గమే. ఇంత ధార్మికంగా ఉండి ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఏడుపులు ఏడిచి తమకు కూడా అదే వీరస్వర్గం. ఇన్ని రకాలుగా మమ్మల్ని హింసించి యుద్ధం చేసి ఇవాళ యుద్ధంలో కనుక తను చనిపోతే అది ధార్మికమైనటువంటి యుద్ధంలో చనిపోయిన వీరమరణం అవుతుంది, వాడికి అదే వీరస్వర్గం. అంటే మనకి ఇంత కష్టపెట్టి వాడికి అదే వీరస్వర్గం, ఇన్ని కష్టాలు మేము పడి మాకు అదే వీరస్వర్గమా? జరగడానికి వీలు లేదు. ఇది అర్జునుడి మానసిక ప్రవృత్తి కాబోలని అనిపిస్తుంది. మరి ఏం కలగాలి అని తాను అనుకుంటున్నాడు. ఎందుకు అలా కలుగుతుంది అసలు అంటే యుద్ధంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఎదట వ్యక్తి ఏ ఆయుధం పడితే అదే ఆయుధంతో తను కూడా వాడితో పోరాడితే అది ధర్మయుద్ధము అని అంటాం. ఎదట వ్యక్తి ఆయుధం కనుక వదిలివేస్తే తను వాడిని ఆయుధంతో కొట్టకుండా ఉండడమే ధర్మము అని అంటారు. ఎవడైనా ఒకరికి వెనుతిరిగి పారిపోతుంటే వాడిని కొట్టకుండా ఉండడమే ధర్మము అంటారు. ఒకవేళ చంపదగిన వ్యక్తి అయినప్పటికీ కూడా తల ఉంచి శరణాగతి చేస్తే
వాడిని చంపకుండా వదిలిపెట్టడమే ధర్మము అని అంటారు. ఇవన్నీ కూడా యుద్ధ నీతులు అని అంటారన్నమాట. ఇవి కాకుండా నేనేమో ఆయుధం పారేస్తున్నాను, వాడు ఆయుధంతో నన్ను కొడతాడు, అధర్మం చేసినట్టే కదా, కనుక వాడికి నరకం. నేను ప్రతీకారం చేసుకోకుండా ఉన్నా వాడు ప్రతీకార వాంఛతో ఉంటున్నాడు, నన్ను చంపేస్తాడని అంటావా వాడు? ఓకే, వాడు దానివల్ల వాడికి వచ్చేది నరకమే కదా. కనుక ఇరువురం కలిసి వీరస్వర్గం అనుభవించడం కంటే నాకు రాజ్యం లేకపోయినా నష్టం లేదు, కానీ వాళ్ళకి మాత్రం స్వర్గం రావడానికి వీల్లేదు యుద్ధం వల్ల. కనుక యుద్ధం మాని వాళ్ళు నన్ను కనుక ఆయుధం లేని వాణ్ణి చేసి వాళ్ళు ఆయుధంతో నన్ను కనుక చంపినట్టయితే తద్వారా వాళ్ళకు వచ్చేటువంటి నరకమే నాకు ఆనందావహం. కనుక అదే రాని, నేను మాత్రం యుద్ధం చేయను. అలాగే వాళ్ళు చంపినా వాళ్ళకి నరకం వస్తుంది. కనుక తన్మే క్షేమతరం భవేత్ అంటూ తర ప్రత్యయాన్ని అర్జునుడు ప్రయోగిస్తాడన్నమాట. అది అలా ఉంచినప్పటికీ కూడా, హే శ్రీకృష్ణ, మేము వారు ఇరువురుము యుద్ధం చేసుకుంటూ కలిగే రక్తపాతం స్రవించడం కంటే కూడా, ఒకవేళ మేము ఎట్లాగూ 12 ఏళ్ళు ప్లస్ 1 ఏడాది అడవులు పడి తిరగడం, అడుక్కు తినడం అలవాటు పడ్డవాళ్ళమే కనుక మేము ఇట్లాగ రాజ్యం లేకుండా ఉండిపోయినా అది క్షేమమే. వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా, పోని మా రాజ్యాన్ని వాళ్ళ రాజ్యాన్ని అన్నీ మొత్తం వాళ్ళనే వేసుకు తినని పర్వాలేదు. ఆ రకంగా రక్తపాతం కలిగేటట్టుగా ఒక సన్నివేశాన్ని తయారు చేయడం కంటే, రక్తపాత రహితమైనటువంటి రాజ్యంలో పోనీ స్వార్థంగా వాళ్ళు తింటే మాత్రం నష్టం ఏమిటి, కనుక ఎవరో ఒకళ్ళు ఎట్లాగో తినవలసిందే కనుక అది వాళ్లే తినని అంటూ తనలో ఉండే ఒక ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ తన్మే క్షేమతరం. ఆ రకంగా ఒకవేళ వాడిచి నన్ను అడ్డు అని అనుకుని చంపివేస్తారనుకో, ఆ రకంగా మా అడ్డు తొలగిపోయినప్పటికీ కూడా రాజ్యం వాళ్ళని అనుభవించని అంటే, ఒక వైద్యుడు అవతల వ్యక్తికి తను ఆపరేట్ చేయవలసినటువంటి యోగ్యత, అవకాశం, అవసరము అన్నీ ఉన్నప్పటికీ కూడా దాని యందు ఏదో లేనిపోని జాలితోటి వాడు బాధపడినా మంచిదే, బాధపడిని అంటే అది ఈవేళ వేలికి వచ్చింది, క్రమంగా కాలికి, క్రమంగా ఒంటికి, మొత్తం దేహం అంతటికి పట్టి వాడి ప్రాణం తీసే స్థితికి ఎదిగినిచ్చినప్పటికీ కూడా అదే మంచిదండి, అనవసరంగా ఈ వేలిని తీయడం కంటే అని అనుకుంటే అది ఆ వైద్యుడి పట్ల ఎట్లాగైతే ఘోరమైనటువంటి పాపం చేసినట్టో, ఆ వైద్యుడికి అది ఎట్లాగైతే పాపావహం అవుతుందో, అర్జునుడు కూడా అట్లాగే ఇది పాపావహం కదా. తను కనుక ఇట్లా చంపబడితే తనకి మాత్రం స్వర్గం వస్తుంది అని తాను అనుకుంటున్నాడు, కానీ బాధ్యతను తాను విస్మరిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం తను మర్చిపోతున్నాడు. బాధ్యతను విస్మరించడం ద్వారా తనకు కూడా అదొక నరకమే కదా వచ్చేది. ఈ విషయాన్ని అర్జునుడు మర్చిపోతున్నాడు. ఆమె ఏవో తెలియనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. తన్మే క్షేమతరం భవేత్, నాకు అదే క్షేమం అవుతుంది అని చెప్పి, హే ధృతరాష్ట్ర మహారాజా, ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. ఇలా చెప్పి అర్జునుడు యుద్ధరంగంలో యుద్ధం చేయాల్సిన చోట, పరాక్రమం ప్రదర్శించాల్సిన చోట రథోపస్థ ఉపావిశత్, రథం మధ్యలో ఊరికి చేతకాని వాళ్ళగా చతికిల పడ్డాడయ్యా. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నా మానసః. ఆ రథంలో చతికిలబడ్డప్పుడు కూడా చేతిలో ఉండేటటువంటి ధనస్సుని పట్టుకుని చతికిలబడితే బాగానే ఉండేది, కానీ ధనస్సుని విడిచిపెట్టాడు, బాణాన్ని వదిలిపెట్టాడు. శోకంతో మనస్సంతా కూడా ఒకసారి ఊగిసలాడిపోతోంది. అలాంటి వికలమైనటువంటి మనస్సు కలవాడై నేను ఇక యుద్ధం చేయను అని చతికిల పడిపోయాడే, ఏం ఆశ్చర్యం పడుతున్నాడు సంజయుడు. నిజానికి ఎవడు చేసేటటువంటి ఉద్యోగం, ఎవడు చేసేటటువంటి వృత్తి వాడికి ఒక గొప్ప యజ్ఞం లాంటిది. యజ్ఞం చేయడం అనేటటువంటిది ఒక వేదం చదువుకున్న వ్యక్తికి ఎట్లాగైతే ధర్మమో, ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి ఆ ఉద్యోగపు ధర్మాలు కొన్ని ఉంటాయి. వాటిని అతను చేస్తున్నంత వరకు ఏ రకమైనటువంటి దోషము అతనికి అంటదు. ఎవరైనా ఒక పెద్ద యజమాని కింద పనిచేసేటటువంటి వ్యక్తికి ఆ వ్యక్తిని ఆ యజమాని ఫలానాలా ఉత్తరం రాయి అని అంటే రాయడమే అతని బాధ్యత. దానివల్ల కలిగే లాభ నష్టాలు ఆ చేయించే వ్యక్తి చూసుకోవాలి కదా. అలాగే అర్జునుడి చేత యుద్ధం చేయించాలి అని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినప్పుడు కలిగే లాభాలాభాలు తను చూసుకోవడానికి కోసం తాను సిద్ధపడి ఉంటుంటే, నాకేదో పాపం వస్తుంది అని తను చతికిల పడుతూ ధర్మ ఆచరణ కోసం ఇచ్చినటువంటి వస్తువుల్ని తాను ధర్మస్థాపన చేయడం కోసం వచ్చిన వాడి ముందరే వదిలిపెట్టేస్తుంటే ఎంత ఘోరమైనటువంటి అపరాధం చేసినట్టన్నమాట. న్యాయాన్ని పరిపాలింపచేసేటటువంటి ఒక న్యాయాధీశుడి ముందరే అన్యాయానికి అక్రమం ఒడిగట్టినటువంటి ఒక వ్యక్తిలాగా
ధర్మస్థాపన చేయడం కోసం ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణుడి ముందరే అర్జునుడు నేను ధర్మాన్ని ఆచరించను అంటూ తనకి విహితమైనటువంటి ధర్మ ఆచరణలోంచి తాను విముఖుడవుతూ హోమం చేయడానికి చేతిలో శృక్శృవాల్ని పట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడే ఆ శృక్శృవాల్ని వదిలిపెట్టి నేను హోమం చేయను అన్నట్టుగా తాను యుద్ధంలోంచి విముఖుడయ్యి అక్కడ చతికిలపడ్డాడే, ధర్మాన్ని పరిత్యాగం చేసేటటువంటి ఉద్యమానికి ఒడిగడుతున్నాడే, శ్రీకృష్ణుడికి ఎంతో కోపం వస్తుంది. తాను అవి నిలబెట్టడం కోసం వచ్చాడు, ఇతడి ద్వారా నిలబెట్టాలని వచ్చాడు, ఇతనే మానేస్తానని అంటున్నాడు. అంటే అతడికి ఆ రకమైనటువంటి ఒక దుఃఖకరమైనటువంటి మానసిక స్థితి ఏర్పడింది. బంధు వధకి సంబంధించినటువంటి ఒక దుఃఖం కలిగింది. దుర్యోధనుడికి శోకం కలిగింది, అర్జునుడికి శోకం కలిగింది. కానీ దుర్యోధనుడికి కలిగిన శోకం అయ్యో భీమాదులను నేను చంపలేకపోతానే అని ఏడుపు కలిగింది, తన పిరికితనం చేత ఏడుపు కలిగింది, తన అశక్తతను చూసుకుని ఏడుపు కలిగింది. అర్జునుడికి కూడా ఏడుపు కలిగింది, విషాదం కలిగింది. కానీ అర్జునుడి విషాదం తన అశక్త చేతగా తనకుండేటువంటి శక్తి మీద విశ్వాసం చేత కలిగింది. అర్జునుడికి కలిగినటువంటి శోకం ఎదట వాళ్ళని ఏడిపించవలసి వస్తుందే, లోకానంతటిని హింసించాల్సి వస్తుందే అని శోకం కలిగింది. అతడిది స్వార్థం చేత దుర్యోధనుడిది, ఇతని పరహిత కాంక్ష చేత అర్జునుడికి శోకం కలిగింది. శోకం మంచిదే, కానీ అది కలగవలసినటువంటి రీతిలో కలిగిందా లేదా అనే దాన్ని బట్టే దానిక మంచి చెడులని మనం నిర్ణయం చేస్తాం అన్నమాట. అర్జునుడికి కలిగినటువంటి ఈ శోకం అది అస్థాన స్నేహ కారుణ్య ధర్మ అధర్మ ధియా ఆకులం అన్నమాట. ఇది అర్జునుడి యొక్క స్థితి. కూడని చోట కలిగింది, కూడని వ్యక్తుల విషయంలో కలిగింది. ఆ రకంగా కలిగి ఏది ధర్మమో ఏది అధర్మమో, ధర్మాన్ని చూసి అధర్మం అనుకుంటున్నాడు, అధర్మాన్ని చూసి ధర్మం అనుకుంటున్నాడు. కనుక చేయవలసిన మానవలసిన అనే రెంటి మధ్య పాపం తాను చితికిపోతున్నాడన్నమాట. ఈ స్థితిలో శోకావిష్టుడైపోయి మనసంతా వికలం చెందిపోయి ఉండేటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అతడికి హితోపదేశం చేయడం ప్రారంభించాడు. దురదృష్టం దుర్యోధనుడిది, ద్రోణుడు చెప్పిన మాట వినకుండా చేసింది. కానీ అర్జునుడి యొక్క అదృష్టం ఏమిటంటే కృష్ణుడు చెప్పే మాటని వినడానికి తాను సంసిద్ధుడయ్యాడు, బాగుపడేటటువంటి మార్గానికి తను దారి తెరుచుకున్నట్టు అయింది అన్నమాట. ఇలాగా మనకి భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయాన్ని అర్జునుడికి కలిగినటువంటి విషాదంతో ముగిస్తాడు. దీనికి అర్జున విషాద యోగము అని పేరు పెట్టారు. మనిషి బాగుపడటంలో ఇది మొదటి మెట్టు అంటారు. విషాదం కూడా ఒక మెట్టు అవుతుందా? విషాదం ఎందుకంటే బాగుపడటం కోసం అని మనకి సంశయం ఏర్పడవచ్చు. దానికి మన పెద్దలు అందమైన సమాధానం చెప్పారు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.